గుడ్ ఆఫ్టర్నూన్. లా అండ్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. గత సంవత్సర కాలంగా ప్రతి వారం చట్టంలోని వివిధ అంశాల మీద, సామాన్యుడికి తెలియనటువంటి చాలా అంశాల మీద అవగాహన కల్పిస్తూ వస్తుంది ఈ లా అండ్ లైఫ్ కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినా, లేకపోతే భార్యాభర్తలు విడాకులు తీసుకునే సందర్భంలో పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరు చూసుకోవాలి, అసలు ఈ పిల్లల సంరక్షణ బాధ్యతకు చట్టం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా సహజమే. అయితే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళ గొడవల కారణంగా పిల్లల భవిష్యత్తు చాలా సందర్భాల్లో పాడైపోతుంది, ఎటు కాకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది చాలా సందర్భాల్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల సంరక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలి? జనరల్గా ఇప్పుడు మనం ఈ పిల్లల సంరక్షణ బాధ్యత అంటే చైల్డ్ కస్టడీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, చైల్డ్ కస్టడీ అనేది మనం చట్టం ప్రకారం కనుక మాట్లాడితే అప్ టు 5 years వరకు, అంటే పిల్లలు ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ, ఐదర్ మేల్ చైల్డ్ ఆర్ ఫిమేల్ చైల్డ్, అప్ టు 5 years వరకు మదర్ దగ్గర ఉండాలనేది మన చట్టం చెప్తుంది. 5 సంవత్సరాల వరకు కంపల్సరీ మదర్ దగ్గరే ఉండాలి. ఎవరైనా కావచ్చు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ 5 సంవత్సరాల వరకు కంపల్సరీ మదర్ దగ్గర ఉండాలనేది మన చట్టం చెప్తుంది. ఓకే. దానికి సైంటిఫికల్గా కానీ మా లాపరంగా కానీ ఉన్న రూల్ ఏంటంటే వాళ్ళకు సంబంధించి, అంటే మనకు పాలు తాగటం కానీ సంరక్షణ బాధ్యత అనేది తల్లి బాగా చూసుకోగలుగుతుంది అప్ టు 5 years వరకు అనేది ఒక దాని ప్రకారం పెట్టారు దాన్ని. అప్ టు 5 years వరకు ఈవెన్ దో వాళ్ళిద్దరి మధ్యలో అప్ టు 5 years పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవైనప్పుడు, లేదా వాళ్ళు ఏదైనా విడిపోయే ఛాన్స్ వచ్చినప్పుడు కానీ అక్కడ తండ్రి కూడా ఒక న్యాచురల్ గార్డియన్, అంటే తండ్రి కూడా ఒక బాధ్యత గల గార్డియన్ కాబట్టి అతనికి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. కంపల్సరీ విజిటింగ్ రైట్స్ ఇవ్వాలి కూడా తప్పకుండా. అక్కడ విజిటింగ్ రైట్స్ని, అతని హక్కుని కాలరాసే అధికారం ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ కోర్టుకు కూడా లేదు. ఎందుకంటే ఒకరు సంరక్షణ బాధ్యత అప్ టు 5 years వరకు మదర్ దగ్గర ఉన్నా కూడా దానికి సంబంధించిన విజిటింగ్ రైట్స్, అంటే దాని పిల్లల్ని విజిటింగ్ చేసే రైట్స్ కానీ, లేకపోతే టెంపరీ కస్టడీ కానీ, అంటే కొంతకాలం 1 గంట సేపు 2 గంటలు ఒక హాఫ్ డే ఆడుకోవడానికి కానీ, వాళ్ళ సంరక్షణ బాధ్యత చూడాల్సిన అవకాశాన్ని కూడా భర్తకి ఇవ్వాలి కంపల్సరీ. దాన్ని డినై చేయడానికి లేదు. అంటే నెల రోజులకు ఒకసారి కలవడం కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్, అది డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. 1 week ఇచ్చే వాళ్ళు ఉంటారు, తర్వాత 1 month వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధాన్ని బట్టి, దాని దూరాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చైల్డ్ కస్టడీ గురించి మనం కనుక మాట్లాడుకుంటే స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏముంది, ఫస్ట్ అప్ టు 5 years వరకు ఆడపిల్లగాడు కానీ మగపిల్ల కానీ ఎవరైనా కూడా తల్లి దగ్గరనే ఉండాలి. తండ్రికి కస్టడీ ఇవ్వరు. కస్టడీ వేరు, ఇక్కడ విజిటింగ్ రైట్స్ వేరు. కస్టడీ అంటే మొత్తం సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి కస్టడీ అంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనుకుందాం, టీనేజ్లో ఉండే వాళ్ళు కావచ్చు, 12 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు అనుకుందాం, అప్పుడు ఏంటి పరిస్థితి? 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ కస్టడీ గురించి ఐదర్ ఆఫ్ ద పార్టీ, ఐదర్ భర్త కానీ భార్య కానీ, ఇప్పుడు అప్ టు 5 years వరకు అయితే ఒక దగ్గర కస్టడీలో ఉంటారు కాబట్టి ఆ కస్టడీ నుంచి సంరక్షణ బాధ్యత తీసుకుంటాను నేను అని చెప్పేసి మనం కోర్టులో పిటిషన్ వేసుకునే అధికారం ఆ వ్యక్తికి, ఆపోజిట్ పార్టీకి ఉంటుంది. డిపెండ్ అపాన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ద కోర్ట్ విల్ డిసైడ్ ఏం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా మనం ఈ పిల్లల సంరక్షణ బాధ్యత కానీ చైల్డ్ కస్టడీ చట్టాల గురించి మాట్లాడేటప్పుడు కోర్టు ప్రధానంగా గమనించేది ఏంటంటే, ద పారామౌంట్ ఇంటర్ ఆఫ్ ద కోర్ట్ ఏంటంటే, కోర్టుకు పిల్లల యొక్క అభివృద్ధి, వాళ్ళు విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే సొసైటీ పరంగా కావచ్చు, వాళ్ళు అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటే వీళ్ళకి అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ ఉంటే వీళ్ళు మంచి పౌరులు ఎదుగుతారు, ఎక్కడ ఉంటే వీళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది అనేదాన్ని పరిశీలించి వాళ్ళకు ఫాదర్కి కానీ మదర్కి కానీ కస్టడీ ఇస్తారు. ఓకే. అయితే పిల్లల అభిప్రాయాలకి, అంటే పెద్దవాళ్ళు అయితే, కాస్త 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే కనుక వాళ్ళ అభిప్రాయాన్ని ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఎంతవరకు తీసుకుంటారు? తప్పకుండా తీసుకుంటారు. ఇప్పుడు ఒక స్థాయి దాటిన తర్వాత, అంటే జనరల్గా 7 years దాటిన తర్వాత పిల్లలకి కొద్దిగా ఆలోచించే విధానం పెరుగుతుంది. వాళ్ళు కూడా కొద్దిగా, అంటే వాళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్ ఉందనే చెప్పగలుగుతారు. చాలా సందర్భాలలో కోర్టు చైల్డ్ కస్టడీ కేసులలో పిల్లల్ని పిలిపించుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఎక్కడ కంఫర్ట్ ఉన్నారు, వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏముంది, వాళ్ళు ఎక్కడ చదవాలనుకుంటున్నారు, ఏం చదవాలనుకుంటున్నారు, ఫాదర్కి కానీ మదర్ కానీ ఏం కెపాసిటీ ఉంది, ఇవన్నీ బేరీజ్ వేసిన తర్వాతనే తీర్పు ఇవ్వడం కానీ వాళ్ళ కస్టడీ ఇవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఓవరాల్ ఇంట్రెస్ట్, కోర్టు యొక్క ఇంట్రెస్ట్ ఏముంది అంటే పిల్లల ఎదుగుదల మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది తప్ప మిగతా విషయాలన్నీ పెద్దగా పట్టించుకోదు. ఒకవేళ భర్త గనక సంరక్షణ బాధ్యతను తీసుకుంటే తల్లితో ఆ యొక్క ఎవరైనా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ విధమైనటువంటి రిలేషన్ కంటిన్యూ, అంటే విజిటింగ్ అవర్స్ ఓకే,
ఎప్పుడో వాళ్ళు సంప్రదిస్తారు, ఓకే. మిగతా బాధ్యత ఏమైనా ఉంటుందా తల్లికి, అసలు ఏమీ సంబంధం లేనట్టుగానే మనం తీసుకోవాలి? ఇంకా ఇప్పుడు రెండే ఇక్కడ, కస్టడీ అనేది ఒకటి, విజిటింగ్ రైట్స్ అనేది ఒకటి. పిల్లలు ఐదర్ వీళ్ళ దగ్గర ఉండొచ్చు, తల్లి దగ్గర ఉండొచ్చు, తండ్రి దగ్గర ఉండొచ్చు. ఎవరి దగ్గర ఉన్నా కూడా ఆపోజిట్ పార్టీకి విజిటింగ్ రైట్స్ అనేవి ఉంటాయి, అంతే, కంపల్సరీ ఉంటుంది. దాని మరే విధమైన బాధ్యతలు మరి ఇంకేం ఉండదు సంబంధం. అది ఒకవేళ కోర్టు దీంట్లో రెండు అంశాలు, ఒకటి మనకు ఒకటి మ్యూచువల్ కన్సెంట్ కనుక తీసుకుంటే, మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి అంటే భార్యాభర్తలు వాళ్ళు కలిసి జీవించలేమని విడిపోయినప్పుడు పిల్లల బాధ్యత, వాళ్ళ ఇద్దరి మధ్యలో కనుక పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవాల్సిన విధానం ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అనేది వాళ్ళ మ్యూచువల్ డైవర్స్లో రాసుకుంటారు. అంటే స్టడీస్ ఎట్లా, ఎవరు ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఉండాలి, తర్వాత విజిటింగ్ రైట్స్ ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అనేది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒకవేళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాకపోతే ద కోర్ట్ విల్ డిసైడ్ దట్. ఓకే, అంటే గొడవలు వచ్చినా లేదు, విడాకులు తీసుకున్న ఆయన కూడా ఇవే వర్తిస్తాయి. అది కామన్ కదా, ఇవే వర్తిస్తాయి. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఈ చైల్డ్ కస్టడీ గురించి చెప్పేటప్పుడు ఒక ప్రధానమైన ఇంపార్టెంట్ ఏంటంటే, చైల్డ్ ఎక్కడైతే ఉంటారో ఆ కోర్టులోనే మనం పిటిషన్ ఫైల్ చేయాల్సి వస్తుంది. భార్యాభర్తలు హైదరాబాద్లో ఉండి వాళ్ళ చైల్డ్ ఢిల్లీలో చదువుతున్నారు అనుకోండి, మనం పిటిషన్ ఢిల్లీలోనే ఫైల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే కోర్ట్ అనేది పిల్లలకు దగ్గరలో ఉండి యాక్సెసిబుల్ ఉండాలి కాబట్టి, వాళ్ళు ట్రావెల్ చేయలేరు కాబట్టి, పిల్లలు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తారో ఆ ప్రాంతం కోర్టే అక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళు కోర్టుకి అప్రోచ్ అవడమేనా, లేకపోతే ఎలా అప్లై చేయాలి, దీనికి ప్రొసీజర్ ఉంటుంది కదా? అదే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకుండా వీళ్ళు కస్టడీ కోసం కూడా పెట్టుకుంటాం, కంపల్సరీ కోర్టుకి అప్రోచ్ కావాల్సింది, వేరే ఆప్షన్ ఏమి ఉండదు. అంతే, కోర్టుకి అప్రోచ్ కావాల్సింది. అయితే ఈ సంరక్షణ బాధ్యతను అప్పగించేటప్పుడు పిల్లల యొక్క వయసుతో పాటు కోర్టు ఏ అంశాలను ఇంకా పరిగణలోకి తీసుకుంటుంది? ఇంకా ఏమైనా ఇతర అంశాలు ఏమైనా అన్నీ మీరు అన్నట్టు కంఫర్టబుల్ కావచ్చు, వాళ్ళు పెరిగే విధానం కావచ్చు, వాళ్ళకున్న ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళ గ్రోత్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు, ఇవన్నీ చాలా అంశాలు పరిగణలోకి తీసుకొని కోర్టు విల్ డిసైడ్ దట్. ఓకే, ఒకవేళ భార్య సంరక్షణ బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ సంరక్షణ బాధ్యత అనేది కొన్ని సందర్భాలలో ఫైనాన్షియల్గా ముడిపడి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కుటుంబపరంగా ముడిపడి ఉంటుంది. భార్య సంరక్షణ బాధ్యత తీసుకుంటే ఆమెకు క్యాపబిలిటీ ఉందనుకోండి, ఆమె సంరక్షణ బాధ్యత ఆమె తీసేసుకుంటుంది. కొన్ని సందర్భాలలో భార్య సంరక్షణ బాధ్యత తీసుకుంటుంది, ఆమెకు ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉండదు. కానీ కోర్టు కనుక ఆ భార్య దగ్గరనే పిల్లలు పెరిగితే వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది, మంచి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది అన్నప్పుడు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది హస్బెండ్కి, ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీరు ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తూ మళ్ళీ విజిటింగ్ రైట్స్ కూడా ఇచ్చేస్తుంది. మళ్ళీ అంటే ఇక్కడ ఆర్థికపరమైన అంశాలతో పాటు అంటే షేర్ చేసుకున్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి కొన్ని బాధ్యతలు మీరు తీసుకోండి, కొన్ని బాధ్యతలు నేను తీసుకుంటాను, ఆ సౌలభ్యం ఇస్తుందా, లేకపోతే పూర్తిగా ఎవరో ఒకరికే పూర్తి బాధ్యతను అప్పగిస్తుందా? ఎలా డిసైడ్ చేస్తుంది? కోర్టు ఎప్పుడైనా కూడా ఒక కస్టడీ ఇస్తూ విజిటింగ్ రైట్స్ ఇస్తూ వాళ్ళ ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయడం అనేది, అది బ్యాలెన్సింగ్ చేయడం అనేది కోర్టు యొక్క ప్రధాన ఉద్దేశం, ఎస్పెషల్లీ ఇన్ చైల్డ్ కస్టడీ కేసులలో. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య సెటిల్మెంట్లో ఊరిలో జరుగుతుంటాయి, మన విలేజెస్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు సెటిల్ చేస్తూ ఉంటారు, ఇది ఇలా మీరు ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి వాళ్ళు సెటిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి వాటికి ఎందుకంటే పేపర్లో అవి ఉండకపోవచ్చు, మరి వాటికి చట్టబద్ధత కానీ విలువ ఉంటుందా, వాటికి ప్రాధాన్యత ఉంటుందా? ఎక్కడైతే డిస్ప్యూట్ లేదో అక్కడ చట్టబద్ధతకు విలువ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం లేదు, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వాడు విడిపోయారంటే వాళ్ళు నథింగ్ బట్ డిస్ప్యూట్ ఉంటేనే మనకు చట్టం యొక్క అవసరం వస్తుంది ఎప్పుడైనా. ఊర్లలో ఇప్పటికి కూడా కోర్టులు అవైలబుల్ లేవు కాబట్టి థర్డ్ పార్టీస్ని వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ ద్వారా మాట మీద నిలబడుతూ వాళ్ళు అక్కడున్న పరిస్థితులకు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక మాట అనుకుంటారు కానీ తర్వాత అది మళ్ళీ రిపీట్ అవుతుంది, దానికి చట్టబద్ధత ఉండదు కదా? చట్టబద్ధత అయితే ఉండదు ఎక్కడ. ఎందుకంటే చట్టబద్ధత అనేది మనం కోర్టుకు వచ్చినప్పుడే వస్తుంది తప్ప ఒక ఊర్లోనో ఒక గ్రామంలోనో పంచాయతీ ద్వారా అనేది చట్టబద్ధత ఎప్పుడు రాదు. అది ఒకవేళ విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ దంపతులు కనుక కలవాలనుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి? విడాకులు తీసుకున్న తర్వాత కూడా దంపతులు కలవాలంటే కలవచ్చు, దాంట్లో పెద్ద తప్పేం లేదు. దాంట్లో దానికి ఏమైనా ఇంకేముంటుంది, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవడం తప్ప ఇంకేముండదు. ప్రొసీజర్ ఏముంటుంది, ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకుంటే జనరల్గా చేసేసుకోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు, మళ్ళీ పెళ్లి కూడా చేసుకోవచ్చు, సేమ్ పార్టీస్. మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటే మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, అంతే కదా. అయితే సంరక్షణ బాధ్యతకు సంబంధించి ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి క్లాజెస్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఇంకేమైనటువంటి బెటర్మెంట్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ జరిగేటువంటి అవకాశం ఉందా? ఎలా ఒకవేళ జరిగేటువంటిది ఉంటే కనుక ఎలాంటి మార్పులు వస్తే ఇంకా బాగుంటుంది? అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుకి
ఇంకా బంగారు బాటలు వేయడానికి? ఎక్కడైనా కూడా ఇప్పుడు మనం చైల్డ్ కస్టడీ గురించి మనం కనుక మాట్లాడితే హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 26 అనేది చాలా స్పష్టంగా చైల్డ్ కస్టడీ గురించి చెప్తుంది. చైల్డ్ కస్టడీ కావచ్చు, విజిటింగ్ రైట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. రెండోది మనకు చైల్డ్ కస్టడీ కోసమే మనకు సపరేట్గా గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ ఉంది. అది మొత్తం ఓన్లీ చైల్డ్ కస్టడీ అండ్ గార్డియన్స్, చైల్డ్ వెల్ఫేర్ గురించి చెప్తుంది. ఫైనల్గా మనం ఎన్ని చట్టాలు మాట్లాడుకున్నా కూడా ప్రజెంట్ ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో అవి ఎప్పుడైనా కూడా చైల్డ్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఒక విషయంలో చైల్డ్కి ఎంత మంచి చేయగలిగితే అతను వృద్ధిలోకి వస్తాడు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాటి పౌరులే రేపటి చెప్పారు కాబట్టి దాని ప్రకారం. ఒక్క కాలర్తో మాట్లాడదామండి. రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు చెప్పండి. హలో సార్. రాజు గారు చెప్పండి. సార్ మా బావగారు ఉన్నారు, ఆయన అనంతపురంలో ఉంటారు. ఆయన మ్యారేజ్ అయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆవిడ విడిపోదామని వెళ్ళిపోయింది ఊరికి. ఓకే. ఇప్పుడు పిల్లలు మా దగ్గర ఉన్నారు 8 months నుంచి. ఆవిడ 3 సార్లు పంచాయతీ పిలిచి రమ్మంటే కూడా వాళ్ళు రాలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు సార్? అసలు వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, అలాగే ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి, ఇద్దరు పిల్లలు మీ దగ్గర ఉన్నారు కాబట్టి యాజ్ ఏ ఫాదర్గా పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆయనకు తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరు పిల్లల పేరు మీద మీరు మీ చెల్లెగారితో పిల్లల పేరు మీద కోర్టులో మీరు మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చండి. మీరు మెయింటెనెన్స్ కేసు కనుక వేసుకుంటే పిల్లల్ని బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి మీరు ఆ పిల్లలతో మెయింటెనెన్స్ కేసు వేయండి తండ్రి పైన. రైట్. ఇకపోతే ఎవరైతే ఇప్పుడు కస్టడీ తీసుకుంటారో, చైల్డ్ కస్టడీ తీసుకున్నటువంటి వ్యక్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే, లేదు తను తీసుకున్నటువంటి బాధ్యతకు సరైన న్యాయం చేయలేకపోయినటువంటి సందర్భంలో దానికి ఏంటి అంటే కోర్టు ఏమైనా దాన్ని పరిగణలోకి తీసుకోవడం, లేకపోతే ఆ వ్యక్తిని శిక్షించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఏంటి దాని పరిస్థితి? తప్పకుండా. ఇప్పుడు ఎవరైతే ఒక చైల్డ్ కస్టడీ ఇచ్చినప్పుడు కోర్టు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక ఆర్డర్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఆ ఆర్డర్ని ఫాలో కావాల్సిన బాధ్యత ఎవరైతే చైల్డ్ కస్టడీ తీసుకుంటారో ఐదర్ ఫాదర్ కానీ మదర్ కానీ ఆర్డర్ని ఫాలో కావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఒకవేళ ఆర్డర్లో ఉన్న విషయాలు వాళ్ళు ఫాలో కావటం లేదు అనుకుంటే కనుక, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే కనుక, పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే కనుక ఆపోజిట్ పార్టీ అనేది కంపల్సరీ మళ్ళీ పిటిషన్ వేసుకొని చైల్డ్ కస్టడీ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా కంటెంట్ ఆఫ్ కోర్టు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాల మీద వాళ్ళు ఆపోజిట్ పార్టీనే చూసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ చైల్డ్ కస్టడీ అనేది సరిగా పెరుగుతున్నారా లేదా అని చెప్పుకోవడానికి కూడా అడ్వకేట్ కమిషన్ పెట్టుకుంటారు, మానిటరింగ్ చేయడానికి. వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేయడము, వాళ్ళు ఆడుకుంటున్నారా లేదా, వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఫీజెస్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ వాళ్ళకి ఏమేమి ఉన్నాయో అవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది అడ్వకేట్ కమిషన్ పెట్టి అకార్డింగ్ టు అడ్వకేట్ కమిషనరు అక్కడ ఉన్న విషయాలన్నీ కోర్టుకు నివేదిస్తూ ఉంటాడు జనరల్గా. ఒక్క కాలర్తో మాట్లాడదామండి. శివకుమార్ గారు హైదరాబాద్ నుంచి. చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? హలో. చెప్పండి శివకుమార్ గారు. ఇప్పుడు భార్య భర్తలు విడిపోతే ఎలా ఊరి దగ్గర ఉండాలి ఖచ్చితంగా? అదేనండి, ఇప్పటి నుంచి అదే చెప్తున్నాం మనం. భార్యాభర్తలు విడిపోతే పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనేది దీంట్లో రెండు అంశాలండి. ఒకటేమో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో విడిపోవడం, ఒకటేమో కంటెస్టెడ్ పద్ధతిలో విడిపోవడం. దీంట్లో చట్టం ప్రధానంగా చెప్పేది ఏంటంటే అప్ టు 5 years వరకు, 5 సంవత్సరాల వరకు, పిల్లల వయసు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కస్టడీ అనేది మదర్ దగ్గరనే ఉండాలి. అది కంపల్సరీ రూల్ అది. తర్వాత ఆ 5 సంవత్సరాల లోపు భర్తకు విజిటింగ్ రైట్స్ ఇవ్వచ్చండి. ఒకవేళ అలో చేయకుండా కూడా కోర్టుకు వెళ్తే భర్తకు కంపల్సరీ విజిటింగ్ రైట్స్ ఇస్తారు. అది 5 years తర్వాత, ఎట్లాగో 5 years వరకు తల్లి దగ్గరే ఉంటారు కాబట్టి తర్వాత వాళ్ళు తల్లితో అటాచ్మెంట్ పెరుగుతారు కాబట్టి తర్వాత భర్త జనరల్గా చైల్డ్ కస్టడీ కేసు వేసుకుంటుంటారు ఎక్కడైనా కూడా. చాలా సందర్భాలలో, ఒకవేళ కొన్ని సందర్భాలలో భర్త దగ్గర కనుక పిల్లలు ఉంటే భార్య కూడా చైల్డ్ కస్టడీ కేసు వేసుకోవచ్చండి. రైట్ సార్. మరో కాలర్తో మాట్లాడుతామండి. సతీష్ గారు గుంటూరు నుంచి. సతీష్ గారు చెప్పండి. హలో సార్ చెప్పండి. అడగండి. ఇప్పుడు మెయింటెనెన్స్ కేసు అనేది మనం ఫైల్ చేసినప్పుడు సార్ మెయింటెనెన్స్ కేసు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు అవును మామూలుగా భార్య ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి లేకపోతే కోర్టులో కేసు ఫైల్ చేసిన దగ్గర నుంచి సార్ వచ్చేది? అది వాళ్ళు అడిగే ప్రేయర్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఏమో విడిపోయిన దగ్గర నుంచి అడుగుతారు, ఎందుకంటే విడిపోయిన డేట్ నుంచి పే చేయమని కొంతమంది అడుగుతారు. కొంతమంది ఏమో కోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుంచి అడుగుతారు. వాళ్ళు అడిగే ప్రేయర్ని బట్టి దాంట్లో ఎంత ఉందనేది ద కోర్ట్ విల్ డిసైడ్. అప్పటి నుంచి ఇవ్వాలా, పిటిషన్ వేసుకుని నుంచి ఎప్పుడు ఇవ్వాలనేది అది కేసు టు కేసు మీద ఆధారపడి ఉంటుంది. ఆ కోర్టు అది డిసైడ్ చేస్తుందండి దాన్ని.
రైట్ అండి. ఇకపోతే ఇందాక చెప్పారు మానిటరింగ్ కమిటీ అంటే కమిటీ కావచ్చు, లేకపోతే అంటే ఇది ప్రతి విడిపోయిన ప్రతి కపుల్స్ మధ్య ఉంటుందా, లేకపోతే అవసరమైన చోటనే ఉంటుంది అది. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులకు అనుమానం ఉంది, పిల్లలు సరిగ్గా పెరగడం లేదన్నప్పుడు కోర్టు ప్రతి ఒక్కరిని పరిశీలించే అవకాశం లేదు. అవును. కాబట్టి ఎక్కడైతే కోర్టు చేయాల్సిన డ్యూటీ ఇప్పుడు 100 కేసులు ఉంటే 100 కేసులో కోర్టు వెళ్ళి పని చేయలేదు కదా. కాబట్టి ఎక్కడ వాళ్ళ అభ్యర్థన మేరకు అంతే తప్పితే కోర్టు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం అనేది ఇప్పుడు వాళ్ళ అభ్యర్థన మేరకు. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, కలిస్తే మళ్ళీ గొడవ అవుతుంది. సో థర్డ్ పార్టీని వాళ్ళు అడ్వకేట్ కమిషన్ కింద పెట్టుకొని దానికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలను వెరిఫై చేసుకోవడానికి కోర్టుని అభ్యర్థించవచ్చు. కోర్టు అలా కూడా చేస్తుంది కూడా. ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక కాలర్తో మాట్లాడదాం అంటే వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి. వెంకటేష్ గారు మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నాది 14 సంవత్సరాల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో విడిపోయినట్టు రాసుకున్నాను సార్. ఓకే. అయితే అది ఇప్పుడు మళ్ళీ విడాకులకు ఏమంటే ఇవ్వలేరు. అప్పుడు పాప ఉండే. ఓకే. అప్పుడే 4 ఎకరాల 14 గుంటలు భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన విడాకులు ఇస్తానంటే. ఓకే. పాప మెయింటెనెన్స్ కింద అని. అవును. పాపకు ప్లస్ ఆమెకు. అవును. అయితే ఇప్పుడు నేను విడాకులు ఇవ్వమంటే ఇవ్వకపోతే నేను కోర్టులో పిటిషన్ వేసిన సార్. అవును. 4 సంవత్సరాలు అది. అవును. వాళ్ళు నేను కోర్టులో విడాకులకి వేస్తే వాళ్ళు నా మీద మెయింటెనెన్స్ చేసారు ఆ పాప పేరు చెప్పి. అవును. పాప కూడా 14 సంవత్సరాలు ఉంది. అవును. పాప ఇప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ కింద ఇంకా 2,000 అవార్డు చేసారు. అవును. ఇప్పుడు దాంట్లో ఏం చేయమంటారు సార్? 4 ఎకరాలకి 12 గుంటలు నాకు వస్తుందా, లేక ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకా నేను కట్టాల్సి తప్పనిసరి కట్టవలసి వస్తుందా? పాపకు మీ కేసులో పాపకు కనుక 2,000 కనుక మెయింటెనెన్స్ ఇస్తే మీరు 18 years వరకు కంపల్సరీ కట్టాల్సి వస్తుందండి. ఎందుకంటే పిల్లల సంరక్షణ బాధ్యత అనేది మీకు 18 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. సో మీరు కంపల్సరీ కట్టాల్సి వస్తుందండి. రైట్ అండి. మరో కాలర్తో మాట్లాడదామండి. సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు చెప్పండి, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? సార్ అది చిన్న కేసు అండి. చెప్పండి. అది మా వదిన ఏం చేసిందంటే మాకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో సిఐడి 2 సార్లు 498 బుక్ చేసింది. ఓకే. బుక్ చేసింది తర్వాత రీసెంట్ చేసేసింది. మా ఇంట్లో అందరి మీద కేసు పెట్టింది. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా పాప పుట్టిన 3 సంవత్సరాలుగా బయటనే ఉంటుంది. ఓకే. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు కోర్టుకు మళ్ళీ 498 కేసు తిప్పుతుంది. డీవీసీ కేసు వేసింది 50,000 మెయింటెనెన్స్ కావాలని. అవును. అయితే మాకు పిల్లలు కావాలండి, మా అన్నయ్య పిల్లలు కావాలి. దాని గురించి అడుగుదామని ఫోన్ చేశానండి. ఇప్పుడు మీకు కనుక అమ్మాయి కావాలనుకుంటే మీరు చైల్డ్ కస్టడీ కేసు మీరు కోర్టులో ఫైల్ చేసుకోండి. చైల్డ్ కస్టడీ కేసు ఫైల్ చేస్తూ మీరు ఇంట్రీమ్ కస్టడీ అడగండి. ఇంట్రీమ్ కస్టడీ అంటే ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ టు 5 years వరకు మనం చైల్డ్ కస్టడీ కేసు ఏవనికి లేదు. అలాగని ఏనికి లేదు కదా అని చెప్పేసి మనం కూర్చుంటే తండ్రికి బిడ్డకు మధ్యలో ఎడబాటు అనేది జరుగుతుంటుంది. ఎడబాటు జరగడం వల్ల వాళ్ళు మర్చిపోవడం కానీ, లేకపోతే వాళ్ళు గుర్తుపట్టకపోవడం కానీ, లేకపోతే ప్రేమగా దగ్గర రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మీకు భార్యాభర్తల మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లలు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇమీడియట్లీ చైల్డ్ కస్టడీ కేసు వేస్తూ దాంట్లో ఇంట్రీమ్ ఆర్డర్స్ కానీ ఇంట్రీమ్ కస్టడీ కానీ అడిగితే మీకు వీక్లీ వన్స్ కానీ లేకపోతే 15 daysకి ఒకసారి కానీ మీ మధ్యలో ఉన్న దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది. అలా కలవడం ద్వారా అప్ టు 5 years వరకు అలా కలవడం ద్వారా ఏమైందంటే తల్లిదండ్రులు మన పిల్లలకు కస్టడీ చేసిన పర్సన్కి మధ్యలో ప్రేమాప్యతలు పెరిగి అది 5 సంవత్సరాల తర్వాత కస్టడీకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్లీ చైల్డ్ కస్టడీ కేసు వేసుకోండి దాంట్లో. ఓకే సార్. మరొక కాలర్తో మాట్లాడదామండి. తెనాలి నుంచి ప్రసాద్ గారు. చెప్పండి ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నామండి. ఓకే. భార్య ఒప్పుకోట్లా. ఓకే. దీన్ని ఎట్లా చేసుకుంటే బాగుంది? ఇప్పుడు మీరు భార్యతో కలిసి ఉండలేని పరిస్థితులు అనుకుంటే మీరు డైవర్స్ అప్లై చేసుకోండి డైరెక్ట్. మీరు అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ సాటిస్ఫాక్షన్ అనిపించారు. అది ఆ కారణాలు చెప్తూనే మీరు క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద మీరు డైవర్స్ అప్లై చేసుకోండి. మీరు డైవర్స్ అప్లై చేసుకుంటే మీకు మీరు చెప్పిన కారణాలలో నిజం ఉంది అనుకున్నప్పుడు కోర్టు ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా మీకు డైవర్స్ ఇచ్చేస్తుంది మీకు. అది రైట్ అండి. పోతే ఇందాక మనం మానిటరింగ్ అనేది ఉంటుంది, వాళ్ళు అభ్యర్థన మేరకు ఎవరైనా కావచ్చు ఉంటుందండి. ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం. కరీంనగర్ నుంచి శ్రీలక్ష్మి గారు. చెప్పండి. హలో శ్రీలక్ష్మి గారు. నమస్తే చెప్పండి సార్. జడ్జి గారు మెయింటెనెన్స్ నాకు 2 పిల్లలు సార్, వాళ్ళకు నాకు మెయింటెనెన్స్ శాంక్షన్ చేసిర్రు. అవునండి. అవి నోటీసులు తీసుకోవట్లేదు, మా ఆయన మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు
సంవత్సరం అవుతాను సార్. అవునండి. అడ్వకేట్ కమిషన్ ఇస్తా అని సార్ అంటాడు. మరి మేము పర్సనల్ గా సర్వ్ చేసుకుంటామని అడిగినాం సార్. లేదు, మీరు అడ్వకేట్ కమిషన్ పెట్టుకోండి, అయినా మీ పిటిషన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీకు అది చేసుకోవచ్చు మీరు. నెలకు 15,000 శాంక్షన్ అయింది సార్. అవునండి, అది మీరు మీరు అడ్వకేట్ కమిషన్ పెట్టుకుంటే మీరు కంపల్సరీ త్రూ అడ్వకేట్ కమిషన్ ద్వారా కోర్టు ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు మెయింటెనెన్స్ ఇప్పించే అవకాశం ఉంటుంది. శాలరీ నుంచి కట్ చేయమని అడుగుతున్నాం సార్. అవునండి, తప్పకుండా మీరు అడ్వకేట్ కమిషన్ పెట్టుకోండి, మీకు సమస్య సాల్వ్ అయిపోతుంది. మా పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు సార్. ఒక ఆమె ఇంటర్, ఒక ఆమె 10th. ఫీజులకు బాగా కష్టం అవుతుంది సార్. అవునమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మీకు అడ్వకేట్ కమిషన్ పెట్టుకోండి, మీకు మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. రైట్ అండి, రైట్. మానిటరింగ్ గురించి మాట్లాడుతున్నాం. మానిటరింగ్ విషయానికి వచ్చేసరికి కోర్టు అంటే ఎవరైతే బాధ్యత తీసుకున్న వ్యక్తి సరిగా నిర్వర్తించలేదనుకుంటే కనుక అది అవతల వ్యక్తికి తెలిసినప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుంది? తరచుగా అంటే సంవత్సరానికి ఒకసారా, లేకపోతే ఎలా దానికి ఏమైనా? అది డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్, కేస్ టు కేసు మారిపోతుంది. అది ఖచ్చితంగా అనేది మనం చెప్పలేం కదా. కోర్టు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అనేది దాన్ని చూసుకొని దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయి అనేది, దాంట్లో ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు, ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు కంపల్సరీ గమనించాల్సి వస్తుంది. దాంట్లో అంటే వాళ్ళు కోర్టు పంపిస్తుంది, ఎవరైనా కావచ్చు. అడ్వకేట్ కమిషన్ కోర్టు నియమిస్తుంది. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదామండి. లక్ష్మి గారు విజయవాడ నుంచి. చెప్పండి లక్ష్మి గారు. హలో హలో లక్ష్మి గారు, చెప్పండి. పాప అండి మాకు. ఓకే. పాపని ఏంటంటే తనకి గంటలో పుట్టిందని తనకంతా ఏం చేశారంటే భార్యని నన్ను పాపని పంపించేశారండి. సో ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. అది మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి లక్ష్మి గారు. గండంలో పుట్టిందని వాళ్ళ తండ్రి ఏం చేశారంటే ఇప్పుడు 3 years అక్కడే ఉన్నా సరే ఇద్దరిని చూసుకోవట్లేదండి. ఎవరు చూసుకోవడం లేదు? తండ్రి అండి. పాపను చూసుకోవడం లేదా? ఇద్దరిని అండి. వైఫ్ని పాపని ఇద్దరిని చూసుకోవడం లేదు. ఇద్దరిని వైఫ్ అంటే ఇద్దరిని, పాపని కూడా చూసుకోవట్లేదు, భార్యని చూసుకోవట్లేదు. ఓకే. అతను బయట తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారండి. అలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ కేసు పెడితే బాగుంటుంది అంటారు. మీరు డీవీసీ కేసు పెట్టండి. మీరు డీవీసీలో ఫైల్ చేస్తూ మీరు మెయింటెనెన్స్ కేసు అండ్ రెసిడెన్స్ ఆర్డర్ తీసుకోండి. తీసుకుంటే మీకు మీ పాపకి మీకు మెయింటెనెన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం రెసిడెన్స్ ఆర్డర్ కూడా వస్తుంది మీకు. ఓకే, రైట్ సార్. మరొక కాలర్తో మాట్లాడదాం. మమత గారు హైదరాబాద్ నుంచి. మమత గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అది మా బాబుది ఆస్ట్రేలియాలో డైవర్స్ అయిపోయింది. 1.5 year అవుతుంది. ఓకే. ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చేసుకోవాలా అనేసి అడుగుదామని. ఇప్పుడు ఆస్ట్రేలియాలో డైవర్స్ అయిపోయింది, మీకు మ్యూచువల్ డైవర్స్ అయిందా, కంటెస్టెడ్ డైవర్స్ అయిందండి? ఆస్ట్రేలియాలో మొత్తం అయిపోయింది, 1.5 year అయింది. మ్యూచువల్ డైవర్స్ లో తీసుకున్నారా, కంటెస్ట్ లో తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఏమంటున్నారు? మీరు డైవర్స్ ఎలా తీసుకున్నారా? మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారా అని అడుగుతున్నామండి. కోర్టు నుంచి తీసుకున్నారు. మ్యూచువల్ అంటే ఇద్దరు కలిసి తీసుకున్నారా అని అడుగుతున్నాను. ఇద్దరు కలిసి తీసుకున్నారు. చేసుకోవచ్చు అండి, ఏం కాదు. మీరు మ్యారేజ్ ఇక్కడ చేయొచ్చు మళ్ళీ మీ అబ్బాయికి. అది అంటే మళ్ళీ ఇక్కడ దాంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి, ఏం కాదు. రైట్ సార్, మనకు సమయంగా వస్తుంది సార్. ఈ యొక్క వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఈ చైల్డ్ కస్టడీ గురించి, సంరక్షణ బాధ్యత గురించి చాలా చక్కని సలహాలని, సూచనల్ని అందించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లా అండ్ లైఫ్ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.